సంబంధం లేని ఎవరెవరో ఇరుక్కొని నాశనం అయ్యారు. ఇప్పుడు ఒకరిని ఇంట్రాగేట్ చేస్తున్నారే, వాడి పేరేంటి? ఒక డ్రైనేజ్ కురాడు దగ్గర జపాన్ ఎవిడెన్స్ ఎలా దొరికింది? అదే సార్ అర్థం కావట్లా. మేబీ హెల్పింగ్ హ్యాండ్ అయి ఉండొచ్చు సార్. ఇదిగో చూడు, ఇది హేస్ట్ మాత్రమే కాదు. మొదటిసారి జపాన్ అక్రెన్స్లో ఓ మర్డర్ జరిగింది. పైగా ఒక నార్త్ ఇండియన్ సెక్యూరిటీ గార్డ్ చనిపోయాడు. ఇప్పుడు మన దగ్గర సస్పెక్ట్గా ఉన్న కురాడితో జపానే ఆ హత్య చేస్తుండగా చూశానని ఒక వీడియో వాంగ్మూలం తీసుకున్నామనుకో, దాంతో జపాన్ని లాక్ చేసి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయొచ్చు. అర్థమైందా? అర్థమైంది సార్. నీకు ఇంటికి వెళ్ళాలని ఉంది కదమ్మా. సరే, ఇక నుంచి నిన్నెవ్వరూ టార్చర్ పెట్టరు. కేసు తొందరగా ఫినిష్ చేసి నిన్ను ఇంటికి అడిదింపమని నేను చెప్తాను. ఇది నువ్వు చేయలేదని నాకు తెలుసు. జపానే నీకు డబ్బులు ఇస్తానని తన టీంలో నేను చేర్చుకున్నాడు. వాడే ఇదంతా చేయమన్నాడని నిజం చెప్పి అప్రూవర్గా మారిపో. ఏంటి, కమిషనర్ గారితో నువ్వు మంచోడు అని చెప్పి నేను ఇంటికి పంపించేస్తా. అబద్ధం చెప్పడం తప్పు కదా సార్. చెప్పవా? నీ రెండు కళ్ళు ముంచుకాయ తొనల్లో పీకేస్తే నువ్వే చెప్తావురా. నీ పెళ్ళాం ఇంకా ఇంటికి రాలేదురా. ఒకవేళ వచ్చినా నువ్వు చూడలేకుండా గుడ్లు పీకేస్తావు. నువ్వు దాని అందం చూడటానికైనా అప్రూవర్గా మారాలిరా. చేయలేదు సార్. రే, అయ్యగారి మాట విని ఒప్పుకొని నిజం చెప్పారా? నీ పెళ్ళాం బిడ్డని కలవడానికి ఇంటికెళ్ళిపోవచ్చురా. నేనే తప్పు చేయలే కదా సార్. ఇక మీద తప్పే చేయనని బిడ్డ మీద ఒట్టేసుకున్నాడు సార్. ఒట్టేసాక అబద్ధాలు ఆడకూడదు కదా. వీళ్ళ ట్రాప్లో నువ్వెలా ఇరుక్కున్నావురా? అది సరే, ఇదేంటిది? ఇదా మా ఊర్లో నేనే నా చేతులతో తయారు చేసిన బంగారం. మా అయ్య కళ్ళు గప్పి సేఫ్టీగా తీసుకొచ్చా. ఇదెందుకో తెలుసా? ఎందుకే? మనకి పుట్టే బిడ్డని ఇంగ్లీష్ స్కూల్లో చేర్చడానికి. ఏంది సిన్ని? ఏంటి? ఈ పనులు చేయడానికి నేను ఉన్నాను కదా. ఇలా కొంచెం కొంచెం దాస్తే ఎప్పటికి అవుతుంది. మనప్పుడు ఒకటే వెయిట్. ఏ డోంట్ టచ్. దిస్ ఇస్ ఫర్ ఎవర్ బేబీ. దీన్ని నేను ఎవరికి ఇవ్వను. నువ్వు ఇంగ్లీష్ కూడా మాట్లాడతావా? అవును, బిడ్డను పెద్ద స్కూల్లో చేర్చాలంటే కన్న వాళ్ళకు కూడా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, తెలీదా? అందుకే నేర్చుకున్నాను. ఇకపోతే బిడ్డ పుట్టిన 2 ఏళ్లకే మనం ఇలాంటివి చాలా సేకరించాలి. అప్పుడే బిడ్డని ఇంగ్లీష్ స్కూల్లో చేర్చగలం. దానికి మనిద్దరికి ముందు బిడ్డ పుట్టాలి కదా. బిర్యానీ తాగొచ్చావా? బిడ్డ కోసం దాచిన బంగారాన్ని తీసుకెళ్లి లాటరీ కొని తాగి రావడానికి సిగ్గులేదు? ఈ మురిగాలో నమ్ముకుని అనేది తినాలి బతికేదే. ఒకటే వెయిట్. ఇల్లు కట్టి కరెంట్ కట్టి టీవీ ఫ్రిడ్జ్ కొని నేను రాణిలా చూసుకుంటే నువ్వే కదా హ్యాపీ అది సిన్ని. బిడ్డని ఇంగ్లీష్ స్కూల్లో చేర్చాలని చెప్పాను కదా, దేనికి అనుకున్నావు? మన బతుకులేలా చీకట్లో తగలాడినా పుట్టబోయే వాళ్ళన్నా బాగా బతకాలని. నువ్వు ఇలా తప్పు దారి పడితే మన కుటుంబము బాగుపడదు. నేను చెప్పింది జరగదు. అన్నీ జరుగుతాయిలే, నేను చేస్తానుగా. ఇదిగో బిర్యానీ తిను. ఎవరు కావాలను తెచ్చిన కోడి బిర్యానీ? నువ్వు ఈ తప్పు చేసున్నవో నాకు తెలుసురా, కానీ ఇది చేసిన జపాన్ది హై రేంజ్రా. ఇప్పటి వరకు అతని కేసులో నీలాంటి అమాయకులు ఎంతో మంది చిక్కి చివరికి శ్మశానం పాలయ్యారు. ఏదో నాకు చేత నేను హెల్ప్ చేస్తాను. బతికితే అదృష్టవంతుడివే. అన్నా, ఏం ఆలోచిస్తున్నావు? ఏందే అన్నా, అమ్మ సమాధిలో పెట్టావేంటన్నా? రే,
మనకు దెయ్యాలే బెస్ట్ వాచ్మెన్. అందులో ఉన్న అమ్మ దయ్యం ఉందే, అది చీప్ సెక్యూరిటీ. నువ్వు తవ్వు. నా వల్ల కావట్లేదన్నా. రే డోంగరే, విస్కీతో పాటు ఫుడ్ తోయకపోతే రిస్కీ అంటే విన్నావా? బాడీ ఏరా ముఖ్యం. పైకి రా. సరేనా. రేసు బేబీ టీ. రే బేబీ టీరా. రే ఇవ్వరా. ఇవ్వమంటుంటే. అయితే మరి నువ్వు మాస్క్ కోసమో దిగల. గోతికాడ కుంటనకలా కాసుకోవడం అంటే ఇదేనా యేసు? నువ్వెలాగూ కొద్ది రోజుల్లో చచ్చిపోతావు. ఆల్రెడీ అనుభవించేసావు కదా, ఆ మిగిలిందేదో నాకు ఇచ్చి చచ్చిపో అన్నా. తీసుకురా తమ్ముడు, నేను పోయాక అంత నీకే కదరా. నువ్వు పోయాకంటే ఎప్పుడు? నీ గురించి నాకు తెలీదా? నగలు ఎక్కడ దాచిపెట్టావో మాకెవ్వరికీ చెప్పవు, అలాంటిది మాకు ఇస్తావా? చూడన్నా, రోగం ముదిరి శరీరం కుళ్ళి చుట్టూడి నువ్వు చస్తే ఆ బాధ నేను భరించలేనన్నా. నువ్వు సింహం అన్నా, సింహంలానే చచ్చిపో. ఎవరు వీళ్ళంతా? 1 2 3 4. ముని, సారీ జపాన్, ప్రభు హోటల్ మూసేశారు, ఫేమస్లో తెచ్చాను. ముగ్గురేనని చెప్పావు? ఫేమస్లో నాదేనా మా లాస్ట్ ఆర్డరు. ఓబో, మనకేది లాస్ట్ ఆర్డర్. ఏయ్ పక్కకు పో. యేసు, నువ్వు కూడా చస్తావా? చావో కదా, వచ్చి నా వెనకాల నిల్చో. ప్రభువా. ఓబో ఏం లేదు తమ్ముడు, అన్నతో సెటిల్మెంట్ మాట్లాడుతున్నాడు కానీ నువ్వు ఆ మూల కూర్చొని చూడు. వెళ్ళు. ఏసో, ఇన్ని రోజులు పక్కనే ఉన్నా నేను నిన్ను సరిగా అర్థం చేసుకోవాలా, నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోవాలా. నేనెవరితోనైనా నిజాన్ని పూర్తిగా చెప్పడం చూసావా? పైన ఉందంటే సగం కింద ఉందని అర్థం, కింద ఉందంటే పైన సగం ఉందని అర్థం. మట్టిలో పూడ్చిన నగలు సగమే, మిగతావి పైన కొండలు. డైవర్ట్ చేయకన్నా, డైవర్ట్ చేయకు. అంతా అయిపోయింది, నువ్వు చేయడానికి ఇంకేం లేదన్నా. రే మదర్ ప్రామిస్ రా, మరణ వాంగ్మూలం. నగలన్నీ పైన కుండలోనే ఉన్నాయి, కావాలంటే కాల్చుకో. నువ్వు బాగా పాయింట్ చేసావుగా, షూట్. కాల్చిపారే, వాడే చెప్తున్నాడుగా. ఏయ్ నువ్వు గమనుండవై, వీడి గురించి నీకు తెలీదు, మస్తుగా కథలు పడతాడు. అదే పైన ఉందని చెప్తున్నాడుగా, ఇంకా ఆడితో మాట్లాడింది. కాల్చిపారే. నిజంగానే నగలున్నాయి.
శాంతియుతముగా పరిష్కరించుము నాదా. అన్నా అన్నా వద్దన్నా అన్నా 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 వద్దన్నా అన్నా ప్లీజ్ అన్నా అన్నా రే తమ్ముడు, తమ్ముడన్నా అన్నా వద్దన్నా మాస్క్ వేసుకుంటావా? అన్నా తప్పంతా నాదేరా. ఇప్పుడు కూడా ఎందుకో నీ మీద కోపం రావట్లా. ఓబో నువ్వు కాలుస్తా. అన్నా నువ్వైనా చెప్పన్నా వద్దన్నా. అదే వీటిని అడుగుంటే పాటలు లేపిసేవాడు. నాకేంద్ర చావు, నేను రాజారా, బతుకుతా అనుభవిస్తా. ఉండకపోతే ప్రభువా ఈ పాపిని క్షమించు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అమ్మా నన్ను గన్న తల్లమ్మ, ఏం నోరే నీదే. నువ్వు చెప్పినవన్నీ జరుగుతున్నాయి. కానీ ఒకటి, నేను చచ్చిపోతా అన్నాడు, చచ్చిపోడున్నాడు. నాకు మంచి చావే రాదు అన్న నువ్వు చచ్చిపోయావు. ఏం లోకమమ్మా ఇది? సింగారమ్మ అని పేరు. నువ్వు సింగర్స్కుని నేను ఎప్పుడు చూడలేదు కాదమ్మా. నువ్వు ఉన్నంత వరకు నీకు అసలు ఏమి చేయలేదు. నువ్వు మరి చేయడానికి ఒప్పుకోలేదుగా. వైరాగ్యం వంకాయ అన్నావు చివరి దాకా. ఇందా పెట్టుకో పెట్టుకో, ఇందా పెట్టుకో, అన్నీ నీకోసమే. ఇప్పుడేం చేద్దావు? రే ఓబో, మా అమ్మ రాణిలా లేదు. నాతో మాట్లాడమ్మా. ఏం చేస్తే ఇప్పుడు నాతో మాట్లాడతావు చెప్పు. నేనేం చేస్తే ఇప్పుడు నాతో మాట్లాడతావు? నేనేం చేస్తే ఇప్పుడు నాతో జాడున్నాయి నగలు? నిజం చెప్పు. అంటే రాత్రి జరిగిందేది నీకు గుర్తులేదన్నమాట. అందరి ముందు మునిని పిలిచావుగా, అంతవరకు గుర్తుంది. అది మాత్రం బాగా గుర్తుందే. పోరా. ఏంటి చీటింగ్ ఆ ముసలోడా? ఏసో ద్రోహి. షూట్ చేస్తావా? నన్ను షూట్ చేస్తే నీ కథలన్నీ వినేవాడు ఎవడరా? ప్లాట్ఫామ్ పడుకున్న వాడికి బ్రెడ్ బెడ్షీట్ పంచినట్టుగా రాత్రంతా నువ్వు అందరికి నగలు పంచిపెట్టేశావు కదా. వాళ్లలో ఒకడు ఫోన్లే పాపం అని ఇడ్లీ పెట్టబోతే వాడిని అమ్మ నా బుతులు తిట్టావు. ఆ లెవెల్కి తమ పీకల దాకా తాగేసి డిస్కో డాన్స్ చేశారు. ఏసంట ఏసు 20 ఏళ్ళైంది ప్రశాంతంగా వచ్చపోసుకుని. అమ్మ ఇంకో ద్రోహి. ముని, వీడు చేసే రచ్చనైనా ఆపు, లేదా నాకు వచ్చే ఉచ్చనైనా ఆపు. రే ముని, ముని రే వదిలే. మళ్ళీ మొదలెట్టావా ముని?
అందరూ వచ్చేసారు కదా, ఓ 360 డిగ్రీ చూద్దాం. చెప్పండి. హలో, ఎవరు? ఏమయ్యా, ఆ రిచ్ గర్ల్స్ రమ్మని చెప్పు. జపాన్ మాట్లాడుతున్నాను రా, ఇండియా నుంచే. సార్, జపాన్ సార్. అరే, మీరు నాకు ఫోన్ చేస్తున్నారా? ఏషాలు ఎక్కువ బూమరు. ఎక్కడుందిరా అది? మీకు నమ్మకస్తుడిగా ఉన్నానన్న ఒకే ఒక కారణం చేత నన్నే కట్ చేసేసింది సార్. నా తంటాలయ్యో నేనే పడుతున్నాను సార్. నా ఫోన్ అస్సలు తీయట్లేదు సార్. సార్ అదంతా కాదు కానీ నేను తన్ని మీట్ అవ్వాలి. ఓకే, ఒకసారి మీట్ అవ్వాలి. ఏర్పాటు చేయి. ఏంటి సార్, మీరు చెప్తే నేను చేయకుండా ఉంటానా? ఇప్పటికే మీరే నా బాస్. నేనే ఫీల్డ్ లో దిగి తను ఎక్కడుందో వెతికి కనిపెట్టి మీకు ఫోన్ చేస్తాను బాస్. ఓకేనా బాస్? పెట్టేమంటారా బాస్? ఓసి నా పరిశుద్ధ ఆత్మ. ఓబో, సంజుని మొదటిసారి ఎక్కడ చూసాను నీతో చెప్పానా? చెప్పలేదంటే వదిలిపెడతావరా? చెప్పు. కొచ్చిలో స్కూల్ యూనిఫామ్లో కుഞ്ഞുమోలే అంటూ వాళ్ళమ్మ తీసుకొచ్చింది. మొదటి సినిమాలోనే డబుల్ యాక్షన్ ఛాన్స్. హీరోతోనూ జోడి, విలన్తోనూ జోడి. ఎవరికి వస్తుంది? దానికి నేనిచ్చా సినిమా ఛాన్సు, హీరాలాల్ డైమండ్ కలెక్షన్, మొత్తం ఫ్యామిలీకి సెటిల్మెంట్. వీడితో పాటు ప్యూర్ లవ్. మొట్టమొదటి మగాడు నేనే ఆ పిల్ల లైఫ్లో. మర్చిపోయింది. 5 లెవెల్కి వెళ్తే ఈ బావ నంబర్ మర్చిపోద్దా బాబు? మనమే వారానికి 7 నెంబర్లు మారుస్తున్నాం కదా. ఇది మెంబర్నే మారుస్తుందా? నో సెక్స్, నో పులిహోర. మొదటిసారి నా లైఫ్లో ప్యూర్ లవ్. దాని ఒక్కదానికే వచ్చాను. మర్చిపోయింది. ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం. ప్యూర్ లవ్ని పూర్తిగా బ్రేక్ చేసి దాంతో కలవబోతున్నా. ఐ మీన్, అది కూడా ఒక యాంగిల్లో మర్డరే కదా. వీడి బాధని తట్టుకునే శక్తిని ప్రసాదించు ప్రభువా. సావదబ్బుకో బయలు పడిది బా. మహేష్ సార్, మీరు చెప్పింది కరెక్టే సార్. ఆ సంజు లాస్ట్ 6 months లో 5 times పర్సనల్ నెంబర్ మార్చింది. 5 numbers ని ట్రాక్ చేసి చూస్తే ఒకే నెంబర్ నుంచి పదే కాల్స్ వస్తున్నాయి. ఆ నెంబర్ ఎవరిదా అని చెక్ చేసినప్పుడు గ్లామర్ రాజప్ప అని వచ్చింది సార్. అతనే కదా జపాన్ ప్రొడ్యూస్ చేసిన సినిమాకి మేనేజర్? అవును సార్. ఆ తర్వాత సంజుకు మేనేజర్గా ఉండి కట్ అయిపోయాడు. ఓకే, ఓ పని చేయండి, అతను కంప్లీట్ కాల్ హిస్టరీ రికార్డ్ చేయండి, కాల్స్ ట్రేస్ చేయండి, అప్డేట్ మీ. ఓకే సార్. పని మీద ఉండండి. నాకు ఇంకో ఫోన్ కాల్ వస్తాం. సార్, నేను మచిలీపట్నం నుంచి శేఖర్ మాట్లాడుతున్నాను. చెప్పు శేఖర్, ఏంటి అప్డేట్? సార్, ఇక్కడ మర్డర్ జరిగింది. నేను స్పాట్కి వచ్చాను. హైదరాబాద్ రాయల్ జ్యువెలరీ కేసు మీరు చూస్తున్నారు కదా, దానికి దీనికి సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. మంగిరిపూడి శ్మశానంలో జపాన్ రైట్ హ్యాండ్ని ఎవరు చంపేశారు. ఎవరు? యేసునా? అవును సార్, తుపాకీతో షూట్ చేశారు. 6 bullets. పైశాచికంగా చాలా దగ్గర నుండి కాల్చి చంపారు. కొట్టేసిన సొమ్ము పంచుకునే విషయంలో గొడవ జరిగి ఉండొచ్చు కదా? అయ్యుండొచ్చు సార్. ఈ మర్డర్ చూస్తే జపానే చేసినట్టుగా అనిపిస్తుంది సార్. గోని సంచి పీసెస్ కొన్ని కలెక్ట్ చేసాం, కొన్ని నగలు కూడా కలెక్ట్ చేసాం సార్. సరే, అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే మీకు అప్డేట్ చేస్తాం సార్. మీరు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళండి, నేను వేణుని రమ్మని చెప్తాను. మచిలీపట్నం టోల్ గేట్స్ కి, కేరళ బార్డర్ స్టేషన్స్ కి జపాన్ ఫోటో పంపించండి. ఫుల్ అలర్ట్, అర్థమైందా? అలాగే సార్, అలాగే.